బ్రో, ప్రార్థనలో పోరాటం ఉంది కానీ ఫలితం లేదు. గంటల తరబడి మోకాళ్ళు అరిగిపోయేలా పోరాడుతున్నా, కన్నీళ్లు కారుస్తున్నా నీ ప్రార్థన నీ గది కప్పు కూడా దాటడం లేదు. ఎందుకో తెలుసా? నీ హృదయంలో నువ్వు కట్టుకున్న ఆ రెండవ అడ్డుగోడ వల్లే. అదే క్షమించలేని గుణం. నీకు అన్యాయం చేసిన వాళ్ల మీద, నిన్ను తక్కువ చేసిన వాళ్ల మీద లోపల ఇంకా కసి దాచుకుని పైకి మాత్రం ప్రభువా నన్ను క్షమించు అని అడుగుతున్నావు. కానీ వాక్యం ఈ విధంగా చెప్తుంది, మీకొకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. ఈ ఒక్క వాక్యం కాదు, అనేక చోట్ల రాయబడి ఉన్నది. హృదయంలో ద్వేషం ఉంచుకొని ప్రార్థన చేస్తే అది అంగీకరించబడదు. గుర్తుంచుకో, నీకు విరోధం ఉన్న వాళ్లని నువ్వు క్షమించినంత వరకు నీ ప్రార్థన దేవుడికి వినబడదు. అందుకే పెదవుల మీద ప్రార్థన కాదు, మనసులో క్షమాపణ ముఖ్యం. క్షమించని మనసుతో చేసే ప్రార్థన దేవుని దగ్గరకు చేరని వట్టి శబ్దం మాత్రమే. యేసు ప్రభు శిలువ మీద రక్తం చిందిస్తూ నిన్ను క్షమించాడు. మరి నువ్వు మాత్రం నీ తోటి మనిషిని క్షమించలేవా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువు స్పష్టంగా చెప్తున్నారు, నువ్వు క్షమించకపోతే నీ పరలోకపు తండ్రి నిన్ను క్షమించడు. బ్రో, నా మాట విను. ఈ క్షణమే ఆ పగను నీ హృదయం నుండి శాశ్వతంగా తీసేయ్. ఈ ఒక్క అడుగు నీ జీవితాన్ని మారుస్తుంది. ఇప్పుడే ఆ అడ్డుగోడను బద్దలు కొట్టు. వాళ్లను మనస్ఫూర్తిగా క్షమించి దేవుని పాదాల దగ్గరకు రా. అప్పుడు చూడు, నీ ప్రార్థన మెరుపులా పరలోకాన్ని చేరుతుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు బ్రో, ఆయనకు దూరం అవ్వకు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన క్రిస్టియన్ టు పాయింట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.